చెప్పాలనుకుంటున్నాను. మనకైతే ఈ మధ్య రైళ్ళు అనేది రావడం లేదు సరిగ్గా, ఏమో తెలియడం లేదు. మనకైతే టైం అనేది మెయింటైన్ చేస్తున్నాం కానీ ఆర్డర్స్ అనేది రావడం లేదు, ఎందుకనేది తెలియదు. మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి. ఏమన్నా హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు అవర్ ఛానల్ రియన్ బ్లాగ్స్ 1432. ప్రజెంట్ టైం వచ్చేసి 6:20 అవుతుంది. మనకు వచ్చేసి ఇంకో ఆర్డర్ వచ్చింది. ఫస్ట్ మనం 2 ఆర్డర్స్ చేసాం, దానికి వచ్చేసి మనకి 200 వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ 3 ఆర్డర్ చేస్తున్నా. ఇది వచ్చేసి స్నేహపూర్ టు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి పికప్ లొకేషన్లోకి ఇంకా వెళ్తున్నాను నేను. మీకైతే ఒకటే చెప్తాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. చాలామంది సబ్స్క్రైబ్ చేయడం లేదు, చేయండి. మీకైతే వీడియో నోటిఫికేషన్ అనేది నేను అప్లోడ్ చేస్తానే వస్తుంది, అందువల్ల చెప్తున్నాను. రోడ్డు చూడండి ఎలా ఉందో, ఇది చూసారా ఫ్రెండ్స్. మనమైతే పికప్ లొకేషన్ డ్రాప్ లొకేషన్లోకి అయితే వచ్చేసాము. ప్రజెంట్ వచ్చేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఉన్నాం. మనం ఎప్పుడు వచ్చినా ఈ ట్రాఫిక్ అనేది ఇలానే ఉంటుంది. ఎప్పుడు చూసినా కానీ నువ్వు ప్లాట్ఫామ్ 1 దగ్గర చూసుకో, 10 దగ్గర చూసుకో, సేమ్ ఇలాగే ఉంటుంది. ఇప్పుడు మనకైతే డైరెక్ట్ ఇంటికి వెళ్తున్నాను, ఆఫ్ చేశాను వీడియో. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చేసి 9:10 అవుతుంది. మనకైతే ఆర్డర్ వచ్చింది 13 కిలోమీటర్లు, చేత్నగర్ టు ఏదో సంథింగ్, పేరైతే ఐడియా లేదు. మనమైతే పికప్ లొకేషన్లోకి వచ్చేసాము. కాల్ చేద్దాం కస్టమర్కి. मंदिर आई 1 मिनट भाई, मैं मंदिर में आया. मस्जिद गौतम मंदिर. ओके ओके, मैं 1 मिनट वेट करा, मैं एड्रेस ले ली. एक बार लोकेशन का चेक करे भैया, आपका लोकेशन का. मैं लोकेशन में आया ना, ఇక్కడ గౌతమ్ నగర్ హనుమాన్ టెంపుల్. ఇక్కడ హనుమాన్ టెంపుల్ చూడండి ఫ్రెండ్స్, అతను లొకేషన్ ఎక్కడో పెట్టాడు కానీ మనం రామంటున్నాడు. ఇప్పుడు మనం లొకేషన్ నుండి అతను పెట్టిన లొకేషన్ వేరు, అతన్ని ఎక్కించుకోవాల్సిన అంటే పికప్ చేసుకోవాల్సిన లొకేషన్ వేరు. ఇప్పుడు మళ్ళీ మనం దాదాపుగా 1/2 కిలోమీటర్ పైన ట్రావెల్ చేసాము అతన్ని ఎక్కించుకోవడానికి. కానీ చూడండి, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు, కొంచెం చూసుకొని ట్రై చేయండి. కొంచెం అర్జెంట్ అని చాలా టెన్షన్ పెడతారు, చూసుకొని డ్రైవ్ చేయండి. మార్కెట్ हनुमान मंदिर में मैं आ रहा हूँ 1 मिनट में. भाई मैं हनुमान टेम्पल में. మీరే చూడండి ఫ్రెండ్స్, ఒకసారి ఈ ట్రాఫిక్ అనేది 24 గంటలు అంటే ఇది కాదు, కానీ ఇదైతే మార్నింగ్ టైం ఒకటి ఫుల్గా ఉంటుంది అండ్ ఈవినింగ్ టైం. అసలుకే ఎంత ట్రాఫిక్ అంటే అంత ట్రాఫిక్ ఉంటుంది. మీరు కూడా చూడండి, చూసుకొని డ్రైవ్ చేయండి. ఎందుకంటే కొందరు ఈ ట్రాఫిక్లతో చూడండి ఆమె ఎలా పోయిందో, మనకి సైడ్ అనేది కానరాదు కాబట్టి కొంచెం చూసుకొని డ్రైవ్ చేయండి అని చెప్తున్నా, అంతే. డ్రాప్ లొకేషన్ వచ్చేసాను. అయితే
ఇక్కడే కదా 154 భయ. హాయ్ ఫ్రెండ్స్, మనం వచ్చేసి అక్కడ మెహదీపట్నం దగ్గర దింపాం కదా, ఆ నుండి మళ్ళీ రికార్డ్ చేయలేదు. ఎందుకంటే కస్టమర్ వద్దు అన్నారు. ఎందుకంటే ఆమె ఒక లేడీ వద్దన్న ప్లీజ్ అంటే రికార్డ్ చేయలేదు. నేనైతే ఆమె వచ్చేసి 20 కిలోమీటర్స్ అక్కడ నుండి చాంద్నగర్ కూకట్పల్లి దగ్గర రాదు వచ్చేసి మనకి. వాడమ్మ ఎప్పుడు వచ్చినా కూకట్పల్లి మాత్రం కిక్కిడిసిపోతుంటా ఫ్రెండ్స్. చూడండి, పగులులే రాత్రి 1 గంట అయినా ఈవెన్ ట్రాఫిక్ ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు ఈవెన్ ట్రాఫిక్. కూకట్పల్లి అంటేనే కిక్కిడిసిపోవడం. చూడండి మీరు కూడా. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఇంకో ఆర్డర్ వచ్చింది మనకి పార్సలు ఓలా నుంచి. అదే పార్సలు ఇది కూడా 20 కిలోమీటర్లు ఓలా అంటే చాందనగర్ నుండి బేగంపేట. ఇది వచ్చేసి బేగంపేటలో ఇవ్వాల ఆర్డరు. ఇప్పుడు మనం వచ్చేసి కేబిహెచ్పి దగ్గర ఉన్నాము. వెళ్ళిపోదాం ఫ్రెండ్స్.